రేవు ఈరోజు అన్ని థియేటర్లో 160 థియేటర్లో రిలీజ్ అయ్యి హౌస్ఫుల్ కలెక్షన్తో రన్ అవుతుంది. అది మీకు తెలుసు. ఇప్పుడు ఆ సక్సెస్ సెలబ్రేషన్స్ ఇప్పుడు ఉన్నాం. మేము కూడా థియేటర్కి వెళ్ళి చూసి వచ్చాం. థియేటర్లో కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. మంచి కల్ట్ మూవీ అని చెప్పి వాళ్ళే వచ్చి, మేము ఎవరో తెలియపోయినా కానీ వాళ్ళు వచ్చి మంచి కల్ట్ మూవీ అని చెప్తున్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అట్లాగే ఈ వీక్ హౌస్ఫుల్ కలెక్షన్ రన్ అవుద్దని ఆశిస్తున్నాం. ఇంత చిన్న సినిమాకి పెద్ద రెస్పాన్స్. నిన్న ప్రీమియర్ షో చేసాం. ఆ ప్రీమియర్ షోలో కూడా సెలబ్రిటీ చాలా మంది పాల్గొని మంచి ఆశీర్వాదం ఇచ్చారు. అందరూ ఏం మాట్లాడారో మీడియా ముఖ్యంగా మీరు చూసుంటారు. కేఎస్ రామారావు గారు అయితే ఇంత మంచి సినిమా తీసావు, నేను రాకపోతే చాలా మిస్ అయ్యేవాడిని, చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అట్లాగే తమ్మారెడ్డి భరద్వాజ కానీ అందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు. ఈరోజు రెస్పాన్స్ చూసి ఇంకా థియేటర్లు పెంచుతానని చెప్పి డిస్ట్రిబ్యూటర్ ఫోన్ చేస్తున్నారు. మిగతా సినిమాలన్నీ ఖాళీ అవుతాయి సార్, మీ థియేటర్లకి మేము మీ సినిమాని ఎక్కువ థియేటర్లు పెంచుతామంటున్నారు. చాలా హ్యాపీగా ఉంది. అట్లాగే ఈ టీం అందరికీ, ముఖ్యంగా హరికి సపోర్ట్ చేసిన టీం అందరికీ చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను. అట్లాగే ఈ పెద్ద విజయం సాధించి మరిన్ని సక్సెస్లతో మేము ముందుకు వస్తామని చెప్తున్నాను. థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఇప్పుడే థియేటర్ నుంచి వచ్చాం మేము. చాలా మా సినిమా ఈరోజు రిలీజ్ అయింది 23వ తారీఖు శుక్రవారం, శ్రావణ మాసం. మంచి టాక్ వచ్చింది ఆల్రెడీ. అన్ని థియేటర్స్లోనూ మంచి రెస్పాన్స్ వచ్చిందని చెప్పి మాకు డిస్ట్రిబ్యూటర్లు కాల్ చేస్తున్నారు. మరిన్ని థియేటర్లు ఇంకా పెంచుతాం. ఆల్రెడీ మా రాంబాబు గారు చెప్పినట్టు 160 పైన ఇప్పుడు ఆడుతున్నాయి. ఇంకా థియేటర్స్లోకి వెళ్ళే అవకాశం ఉంది. సో మీ దగ్గరలో ఉన్న థియేటర్లో షో బుక్ చేసుకోండి. ఈ ఎక్స్పీరియన్స్ ఏదైతే మాకు థియేటర్లో ఈరోజు మేము చూసామో ప్రేక్షకుల నుంచి, వాళ్ళ జెన్యూన్ రెస్పాన్స్ అయితే మాత్రం మంచి సినిమా, మంచి కోస్టల్ కల్ట్ అనే ఒక సినిమా ఇచ్చారని చెప్పేసి అంటున్నారు. ఇది ఒక కోస్టల్ ఏరియాలో నుంచి వచ్చిన రేవు కాబట్టి ఇది కోస్టల్ కల్ట్గా వాళ్ళందరూ చెప్పడం జరిగింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీ వన్ హూ ఇస్ పార్టిసిపెంట్ ఇన్ దిస్ మూవీ. మా డైరెక్టర్ హరినాథ్ కానీ, మా డిఓపి రేవంత్ కానీ, మా హీరోలు వంశీ అండ్ అజయ్ కానీ, మా విలన్స్ హేమంత్ కానీ, నాగేష్ గారు కానీ, మన హరిబాబు గారు కానీ, సుమేష్ మాధవన్ కానీ, ఇక్కడ ఉన్న టీం అంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. ఇలాంటి విజయం మాకు అందించినందుకు ప్రేక్షకుల దేవులకి చాలా కృతజ్ఞతగా ఉంటాం. ఇలాంటి మంచి మంచి సినిమాలు మేము చేస్తామని చెప్పి మేము గ్యారంటీగా ఇలాంటి మాకు నమ్మకాన్ని ఇచ్చారు. మంచి సినిమాలు తీయండి, మేము చూస్తామని చెప్పేసి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. డ్రీమ్ కమ్ ట్రూ అనేటువంటిది ఈరోజు నిజంగా మా అనుభవంలోకి వచ్చింది. మా రేవు చిత్రం రిలీజ్ అయినటువంటి దాదాపు ఉభయ రాష్ట్రాల్లో కలిపి దాదాపు 160కి పైగా థియేటర్స్లో రిలీజ్ అయింది. అన్ని థియేటర్స్లో నుంచి ఒక పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. డే 1 ఓపెనింగ్స్ లాగా డే మార్నింగ్ షోకే పెద్ద ఓపెనింగ్స్ ఉన్నాయి అని చెప్పలేం. బట్ గ్రాడ్యువల్గా మ్యాట్నీ నుంచి ఫస్ట్ షో నుంచి సెకండ్ షోకి కూడాను రెవెన్యూ వైజ్గా కలెక్షన్స్ వైజ్ ఒక మంచి హైప్ కనిపించే ఒక పాజిటివ్ సైన్ అండ్ పాజిటివ్ వైబ్రేషన్ కనిపిస్తుంది. అన్ని థియేటర్స్లో నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళు థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు తీసుకునేటువంటి పబ్లిక్ టాక్ని తీసుకుంటున్నారు. ఆ పబ్లిక్ టాక్లో ప్రేక్షకులు ఇస్తున్నటువంటి అభిప్రాయాలు, వాళ్ళు ఇస్తున్నటువంటి పబ్లిక్ టాక్ అనేటువంటిది ఎంత ఎంకరేజింగ్గా, ఎంత పాజిటివ్గా ఉందో చెప్పలేము. రియల్లీ ప్రతి ఒక్కరు చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా సినిమా బాగుంది అని చెప్పడం దీనికి ఒక గొప్ప పాజిటివ్ సైన్. అలాగే రాత్రి మేము వేసినటువంటి సెలబ్రిటీ షోలో పార్టిసిపేట్ చేసినటువంటి ఫిలిం పర్సనాలిటీస్ డైరెక్టర్ కోదండరామిరెడ్డి గారు, అలాగే అగ్రసేన నిర్మాత కేఎస్ రామారావు గారు, తమ్మారెడ్డి భరద్వాజ గారు, వీళ్ళందరూ సినిమా గురించి మాట్లాడినటువంటి మాటలు, వాళ్ళ ఒపీనియన్స్ వింటే ఎస్ రియల్లీ వి డిడ్ ఏ గ్రేట్ జాబ్. ఒక చక్కని సక్సెస్కి మేమందరము కూడాను పార్టిసిపేట్ చేసుకున్నాం. సక్సెస్లో మేమందరము భాగస్వామ్యం అనేటువంటి ఆనందం కలుగుతుంది. రిలీజ్ అయిన రోజునే ఒక సక్సెస్ గురించి 4 పాజిటివ్గా మాట్లాడుకునే అవకాశం, అలాంటి ఒక ఆపర్చునిటీ మాకు దక్కింది ఈ సినిమా ద్వారా, రేవ్ సినిమా ద్వారా. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇందులో ముఖ్యంగా డైరెక్టోరియల్ ఎఫిషియన్సీని అభినందిస్తున్నారు. వాళ్ళకి సినిమాని ఎక్కడ బోర్ కొట్టకుండా, నిజంగా కేఎస్ రామారావు గారు ప్రభు నేను ఇంటర్వెల్ దాకా చూసేసి వెళ్ళిపోతాను, నాకు కొంచెం జర్నీ చేయొచ్చని అంత హెల్త్ బాగాలేదు, నేను వెళ్ళిపోతానన్నారు. ఇంటర్వెల్ తర్వాత సార్ మీరు వెళ్తారా అంటే సరే ఐ విల్ కంటిన్యూ, నేను వెళ్ళలేను, ఐ విల్ సీ ద మూవీ టిల్ ద ఎండ్ అని చెప్పేసి కేఎస్ రామారావు గారు సినిమా అయిపోయిన దాకా కూర్చొని ఆయన రియల్లీ అప్రిషియేటెడ్ ద ఫిలిం లైక్ ఎనీథింగ్. అలాగే భరద్వాజ గారు రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత 1 అరగంట సేపు నాతోటి ఫోన్ చేసి మాట్లాడి ఇంత మంచి సినిమా చేశారు. ఆయన ఒక్క విషయం మమ్మల్ని కొంచెం తిట్టారు, పబ్లిసిటీ లేదేంటి అని. భరద్వాజ గారు
పబ్లిసిటీ మేము సోషల్ మీడియా చాలా కోఆపరేట్ చేస్తుంది. ద ఎంటైర్ మీడియా కానీ జనరల్ మీడియా అంతా మాకు కోఆపరేట్ చేస్తున్నారండి. మంచి పబ్లిసిటీని చేసాం, అందరూ కోఆపరేట్ చేశారు. మంచి ఇదే వస్తుందండి అని చెప్పడం జరిగింది. సో ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ద ఫిల్మ్ హ్యాస్ గివెన్ ఎ వండర్ఫుల్ రిజల్ట్, వెరీ హ్యాపీయెస్ట్ రిజల్ట్, అండ్ దిస్ రిజల్ట్ విల్ కంటిన్యూ. నెక్స్ట్ 2-3 రోజుల్లో దీని రెవెన్యూ అనేటువంటిది చాలా పెరుగుతుందన్న ఆశాభావం మాకు ఉంది. ఐ కంగ్రాచులేట్ అవర్ ఎంటైర్ టీమ్. ఒకళ్ళ పేరని చెప్పడం కాదు, ఎంటైర్ టీమ్. ముఖ్యంగా డైరెక్టర్ హరి నాథ్ పులి, కంగ్రాట్స్. యంగ్ డైరెక్టర్. థియేటర్ నుంచి బయటకు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు డైరెక్టర్ ఎవరైనా అడుగుతున్నారు, డిఓపి ఎవరైనా అడుగుతున్నారు. అట్లాగే డిఓపి మా రేవంత్ డిడ్ ఎ గుడ్ జాబ్. గివ్ ఎ బిగ్ క్లాప్ టు బోత్ ఆఫ్ దెమ్. అలాగే ఇక మా మురళి గారు ఎన్ఆర్ఐ ప్రొడ్యూసర్, ఇక్కడికి వచ్చి ద ఫస్ట్ టైం ఒక సినిమా చేయటం కోసం వాళ్ళు వచ్చినప్పుడు మేము ఈ సినిమాని వాళ్ళ ముందుకు తీసుకెళ్ళినప్పుడు ద వే హీ రెస్పాండెడ్ అండ్ ద వే హీ స్టూడ్ ఆల్ ఓవర్ టువర్డ్స్ ద రిలీజ్కి కానీ ఇంత ఒక పెద్ద సినిమాని రిలీజ్కి పాసిబుల్ చేసినటువంటి మురళి గారికి కంగ్రాచులేషన్స్. అలాగే మై బెస్ట్ ఫ్రెండ్ రాంబాబు నలిగిపోయాడు ఈ 4 రోజుల నుంచి, చాలా కష్టపడి ఈ రిలీజ్ ప్లానింగ్స్ అన్నీ చాలా చక్కగా చేశాడు. సో వీఆర్ రియల్లీ ఎంజాయింగ్ ద సక్సెస్ ఆఫ్ దిస్ మూవీ, ద అప్రిషియేషన్ దట్ వీఆర్ గెటింగ్ టు దిస్ మూవీ. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. థియేటర్లో మా సినిమా మాట్లాడుతుంది, మేము ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. నేను యాక్చువల్గా నా చిన్నప్పుడు చూశాను, నేను ట్రాక్టర్ల పైన వాటిపైన సినిమాలకు వెళ్ళడం, అదంతా నా చిన్నప్పుడు మా ఊర్లో ఎక్స్పీరియన్స్ చేశాను. సేమ్ అదే ఎక్స్పీరియన్స్ మా ఊరు చేస్తుంది ఇప్పుడు. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ. సో ఈరోజు మా ఫ్రెండ్స్ కానీ ప్రతి ఊరు నుంచి వైజాగ్, నెల్లూరు, విజయవాడ, గుడివాడ ప్రతి చాలామంది ఫోన్ చేసి ఏలూరు ఈ ఊర్ల నుంచి ఫోన్ చేసి చాలా బాగుంది రెస్పాన్స్. ఇది ఒక కల్ట్ మూవీ అవుద్దని చెప్పి అందరూ చెప్పడం చాలా హ్యాపీగా ఉంది. సో ఈ విధంగా నేనైతే మాత్రం ప్రభు గారికి, మురళి గారికి, రాంబాబు గారికి, నవీనానికి అందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను సార్, టీం అందరి తరఫున. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా రేవ్ మూవీ రిలీజ్ అయ్యి సక్సెస్ఫుల్గా థియేటర్లోకి వచ్చింది. దాన్ని మరింత సక్సెస్ చేశారు. ఈ సందర్భంగా 2 ముక్కలు తక్కువే మాట్లాడమన్నారు, కానీ 2 ముక్కలు ఎక్కువ మాట్లాడుతున్న సందర్భం ఇది. సో ఏంటంటే, ఒక సాధారణ కుర్రాడు ఒక అసాధ్యమైన కళ కన్నాడు. ఆ కళ పేరు రేవు చిత్రం. ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు మా ప్రభు గారు. మాకు ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు మేము అందరం కొత్త వాళ్ళం అండి, ఈ రోజుకి కొత్త వాళ్ళమే. మాకుంటే బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. అలాంటి బ్యాక్గ్రౌండ్ లేని మా టాలెంట్ చూసి ఈ రోజున మాకు బ్యాక్గ్రౌండ్ ఎవరున్నారు అంటే మా ప్రభు గారు ఉన్నారు, మా రాంబాబు గారు ఉన్నారు, మురళి గారు ఉన్నారు, నవీన్ గారు ఉన్నారని ధైర్యంగా చెప్పుకోగలుగుతున్నాం. అంతేకాకుండా మాకు ఏ దిక్కు లేని వాడికి దేవుడి దిక్కు అని ఈ రోజున మాకు ఏ దిక్కుకి వెళ్ళినా 4 దిక్కులో వీళ్ళు 4 మాకు ఉన్నారు. ప్రభు గారు సహాయం పొందిన వ్యక్తి కాబట్టి సహాయం చేయడంలో ఆయన మనసు ఎంత పెద్దదనేది మా అందరినీ ఈ స్టేజ్కి తీసుకురావడం వల్ల అది ప్రూవ్ అయిందండి. జనరల్గా ఏంటంటే, మా చిత్రానికి 2 మెగాస్టార్లు ఉన్నారండి వెనకాల, 2 పవర్ స్టార్లు ఉన్నారు. సినీ జర్నలిజంలో మెగాస్టార్ మా ప్రభు గారు, మంచితనంలో మా మెగాస్టార్ పర్వతనేని రాంబాబు గారు. మేము పరిగెత్తే పరుగు సరిపోవట్లేదురా అబ్బాయిలు, మీకు కావాల్సిన ఇంకా పవర్ ఇస్తామన్న మా పవర్ స్టార్లు మురళి గారు, నవీన్ గారు. అండ్ ఇంకా మమ్మల్ని మేము తెర మీద చూసుకున్న ఈ అదృష్టాన్ని తీసుకొచ్చి మాకు ఇంత మంచి బ్రైట్ ఫ్యూచర్ ఇచ్చి, మీరు నార్మల్ కమర్షియల్ ఫిలిమ్స్ కాదురా బాబు, ఇలాంటి కంటెంట్ ఉన్నా కూడా మీ కంటెంట్లో దమ్ముంటే మిమ్మల్ని మేము ఆదరిస్తాము అని చెప్పి మాకే కాకుండా రాబోయే మాలాంటి చిత్రాలన్నిటికీ కూడా రేపొద్దున్న వీళ్ళందరూ నిలబడతారు, అండగా నిలబడతారని భరోసా మాకే కాదండి, ఇంకా ముందున్న ఫిల్మ్ మేకర్స్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి మాకు ఈ జర్నీలో మంచి మంచి అనుభవాలే కాదు, చాలా ఆత్మీయులు కూడా ఇచ్చింది ఈ జర్నీ. అలాంటి జర్నీలో మాకు ఆత్మీయతను పంచిన వ్యక్తుల్లో శివన్న ఉన్నారు, జర్నలిస్ట్ శివన్న అన్న. అలాగే సినీ జోష్ టీంలో ఉన్న మా అంజీ అన్న అండ్ ఆ టీం మొత్తం, పవన్, సంతోష్, అశోక్, ప్రవీణ్, లక్ష్మి, వీళ్ళందరూ ఉన్నారు. అండ్ మా జనాలకి మమ్మల్ని మరింత దగ్గర చేసిన మా పిఆర్ఓ అన్న సాయి సతీష్ ఉన్నారు.
ఇంతమంది గురించి మాట్లాడిన తర్వాత లాస్ట్ నేను ఇంకొకళ్ళ గురించి మాట్లాడాలండి. ఫస్ట్ మ్యాచ్లోనే మనం ఒక 100 పరుగులు చేస్తే వాడు టాప్ బ్యాట్స్మెన్ అవుతాడు. అలాంటి మాతో ఈ రోజున ఫస్ట్ సినిమాతోనే 165 పరుగులు చేయించిన మా సచిన్ టెండూల్కర్, మా ధోని, మా కోహ్లీ, డిస్ట్రిబ్యూటర్ మా ప్రశాంత్ గౌడానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహిస్తున్న ప్రేక్షకుల అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాంటి సక్సెస్ మీట్లు మరిన్ని ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాం. అందరికీ హాయ్ అండి. సినిమా చూసి మేము రావడం జరిగింది. సినిమా హిట్ ఫ్లాప్ అనేది మేము పక్కన పెడితే మేము ఆల్రెడీ హిట్ అయ్యాం. మేము ఎక్కడో ఉండే వాళ్ళని తీసుకొచ్చి మాకేమీ లేకుండా మమ్మల్ని తీసుకెళ్ళి థియేటర్లో వేసినప్పుడే మేము హిట్ అయ్యాం. దాని తర్వాత జనాలు హిట్ ఫ్లాప్ అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో థ్యాంక్ యూ. అందరూ వెళ్ళి సినిమా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్స్. మూవీ ఇంత పెద్ద హ్యూజ్గా రిలీజ్ చేసినందుకు డిస్ట్రిబ్యూటర్ గారికి, అండ్ మాకు సపోర్ట్ చేసినందుకు ప్రభు గారికి, మురళీ గారికి, రాంబాబు అన్నకి అండ్ నవీన్ అన్నకి, వీళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. మేము డే 1 కాడి నుంచి మేము ఏదైతే పాయింట్ అనుకున్నామో ఈరోజు థియేటర్లో చూసిన ఆడియన్స్ ఖచ్చితంగా అదే ఫీల్ అవుతున్నారు. వాళ్ళు ఇచ్చే హై మాకు చాలా ఎంతో బూస్టింగ్ ఇస్తుంది. మరిన్ని చిత్రాలు తీయడానికి మాకు ఒక అవకాశం కల్పిస్తుందని కోరుకుంటున్నాం. సో హార్ట్లీ కంగ్రాచులేషన్ చెప్తున్నాను నేను నా టీంకి. అండ్ ఎవరైతే థియేటర్లో ఇంకా చూడలేదో మూవీ ఖచ్చితంగా చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చింది. ఇది కోస్టల్ కల్ట్ హిట్ అయింది. ఇది ఖచ్చితంగా రికార్డ్స్ అనేది సెట్ చేస్తుంది, అదైతే మాకు నమ్మకం ఉంది. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ డియర్స్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు దిస్ మూమెంట్. మా బిగ్ బి ప్రభు సార్, మన మురళీ సార్, రాంబాబు సార్, my dear friend Harinath Puli, thank you, big moment for me. I'm very happy. I can't say because I am very emotional. Thank you everybody. Thank you.